నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనకి రేపే ఏకాదశి అయితే రాబోతుందండి. ఈ ఏకాదశినే మోక్షద ఏకాదశి అని అంటారు. అయితే ఈ మోక్షద ఏకాదశి రోజున స్వామివారిని ఏ విధంగా పూజించాలి, పూజలో ముఖ్యంగా పెట్టవలసిన వస్తువులు ఏమిటి, స్వామివారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి, ఏకాదశి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి, ఉపవాసం ఎలా ఉండాలి, ఎప్పుడు విరమించాలి, ఈ స్వామివారికి నివేదించవలసిన నైవేద్యాలు, నియమాలు అన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. పూజా విధానం చాలా సింపుల్గా అందరూ చేసుకునే విధంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం ఏ ఏకాదశి అయినా సరే మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరడానికి మనం ఏకాదశి వ్రతాలు అయితే చేసుకుంటూ ఉంటామండి. కానీ ఈ ఏకాదశి మాత్రం మనం మరణానంతరం మనకి మోక్షం కలిగించడానికి మాత్రమే ఈ ఏకాదశి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనం జీవితంలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతేనే మనకి మరణానంతరం మోక్షం అనేది లభిస్తుంది. లేదంటే మనం అలా పుడుతూనే ఉంటాము, ఎన్నో కష్టాలు అనుభవిస్తాము. మనం చేసిన కర్మలు, పాపకర్మలు అన్నీ కూడా మనకి లభించక తప్పదు. అవన్నీ కూడా దూరం అవ్వాలి. మనకి ఈ మానవ జీవితం వద్దు అని అనుకునేవారు తప్పనిసరిగా ఈ రోజున ఆ స్వామివారికి పూజ చేసినట్లయితే సంపూర్ణంగా ఆ స్వామివారిలో కలిసిపోవచ్చండి. ఆ స్వామివారు మనకి మోక్షాన్ని కల్పిస్తారు. అంతటి విశేషమైనటువంటి ఏకాదశి ఈ మోక్ష ఏకాదశి. అయితే ఈ ఏకాదశికి ఇంకొక విశిష్టత కూడా ఉందండి. ఈ రోజే గీత జయంతి, అంటే ఈ రోజే గీత పుట్టినరోజు, అంటే భగవద్గీత ఈ రోజే పుట్టిందండి. ఈ గీతా జయంతి కోసం మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. దానికన్నా ముందుగా కొంతమంది ఈ మోక్షద ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారని అడుగుతున్నారు. కాదండి, మనం పుష్యమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా మనం జరుపుకుంటామండి. ఈ మార్గశిర మాసంలో వచ్చే ఈ ఏకాదశిని మాత్రం మోక్షద ఏకాదశిగానే జరుపుకుంటాము. ఏకాదశులు పేర్లు వేరైనప్పటికీ కూడా అన్ని ఏకాదశులు పూజ, అలాగే స్వామివారికి చేసే నివేదన, నైవేద్యాలు, నియమాలు అన్నీ కూడా ఒకటేనండి. ప్రతి ఏకాదశికి మనం ఏ విధంగా స్వామివారిని పూజిస్తామో ఆ విధంగా పూజించుకోవచ్చు. కానీ ఏకాదశుల తాలూకు విశిష్టతలు అనేవి మారుతూ ఉంటాయి. ప్రతి ఏకాదశి కూడా ఒక్కొక్క విశిష్టతతో కూడుకొని ఉంటుంది. అయితే ఈ మోక్షద ఏకాదశి ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందంటే డిసెంబర్ 1వ తేదీన సోమవారం అయితే రాబోతుందండి. ఇంకా ఏకాదశి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే నవంబర్ 30వ తేదీన సాయంత్రం 4:05 ప్రారంభమై డిసెంబర్ 1వ తేదీన మధ్యాహ్నం 2:18 వరకు ఉంటుంది. మనకి మధ్యాహ్నంతో ఏకాదశి గడియలు అనేవి అయిపోయినప్పటికీ కూడా మనం ఈ రోజు అంతా కూడా మనం ఏకాదశిగానే పరిగణిస్తామండి. అందుకని మీకు సాధ్యమైనంత వరకు స్వామివారికి పూజ తెల్లవారుజామున చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఉదయం పూట కుదరకపోయినట్లయితే సాయంత్రం అయినా సరే మీరు ఆ స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే మనం ఏ పూజ చేసుకున్నా, ఏ పండగలు వచ్చినా, ఏ శుభకార్యం తలపెట్టినా సరే ముందుగా మనం చేయవలసింది మనం ఇంటిని, పూజా మందిరాన్ని, అలాగే మన ద్వారబంధాన్ని అంతటిని కూడా శుభ్రపరచుకొని చక్కగా కుంకుమ, పసుపు రాసి కుంకుమతో బొట్లో పెట్టుకొని పూజా మందిరాన్ని పువ్వులతో అందంగా అలంకరించుకొని ఇంటికి ఒక లక్ష్మీ కళ వచ్చేటట్టు అందంగా అలంకరించుకోవాలండి. అలా అయితేనే ఆ దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. పైగా ఇది ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో అయ్యవారు అమ్మవారితో సహా మన ఇంట్లోకి ప్రవేశించాలి అంటే తప్పనిసరిగా ఈరోజు స్వామివారిని, అమ్మవారిని పెట్టుకొని మీకు వీలున్నంతలో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే మనం ఈ పూజ అనేది పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసైనా సరే చేసుకోవచ్చు, లేదంటే మీ తులసి కోట దగ్గర అయినా సరే పూజ చేసుకోవచ్చు. లేదంటే ఇది కూడా మాకు వీలు అవ్వదని అనుకుంటే మీరు గుడి దగ్గర అయినా సరే వెళ్ళి అక్కడైనా సరే ఆ స్వామివారిని దర్శించుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఎక్కడ పూజ చేసుకున్నా సరే నిర్మలమైన మనస్సుతో మీ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే చాలండి. ఏ స్వామివారైనా, ఏ అమ్మవారైనా సరే మనల్ని కరుణిస్తారు. నేను ఏ వీడియోలో అయినా సరే ఇదే మాట చెప్తానండి. మన ఛానల్ ఫాలో అయిన వారికి తెలుస్తుంది. నేను పెట్టే సామాగ్రి అన్నీ కూడా మీరు పెట్టాలని అయితే నేను ఎప్పుడు చెప్పనండి. వారి వారి శక్తి సామర్థ్యాలు బట్టి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే చాలండి. ఇంకా పూజ విధానంలోకి వెళ్ళిపోదాం. ఒకవేళ మీరు పూజ పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు క్లాత్ ఏమైనా ఉంటే పూజా పీఠం పైన వేసుకోండి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారి ఫోటోని కానీ, లేదు అంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఫోటోని కానీ, లేదంటే శ్రీకృష్ణుడి ఫోటోని కానీ, విగ్రహాన్ని కానీ మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ రోజే మొట్టమొదటిసారిగా అర్జునుడికి గీత ఉపదేశం చేశారు. అందుకని ఈ రోజే గీత పుట్టిందని ఈ మోక్షద ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటాము. అందుకని పూజలో శ్రీకృష్ణ భగవాన్
భగవానుడి ఫోటోని కానీ విగ్రహాలు కానీ ఏవైనా ఉంటే తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. ముఖ్యంగా మనకి ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా స్టార్ట్ అవుతుందండి. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని లేదా శ్రీకృష్ణ భగవానుడిని మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తామండి. అందుకని ఈ ధనుర్మాసంలో ఆ శ్రీకృష్ణ భగవానుడిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. అందుకని తప్పనిసరిగా మీ దగ్గర కృష్ణ భగవానుడి పూజకు సంబంధించిన ఏవైనా విగ్రహాలు ఫోటోలు ఏవైనా ఉంటే పెట్టుకోండి. ఏమీ లేవండి అని అనుకుంటే విష్ణుమూర్తి ఫోటో కానీ లేదంటే వెంకటేశ్వర స్వామివారి లక్ష్మీదేవి ఫోటో కానీ పెట్టుకోండి. ఆ స్వామివారికి అలంకారం అంటే చాలా ఇష్టం కాబట్టి మీ దగ్గరున్న నగలతో అలాగే ఆ స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు మాలలతో పువ్వుల మాలలతో అందంగా అలంకరించండి. అలాగే నా దగ్గర ఉన్న స్వామివారి గోపురాన్ని కూడా నేను పూజలో పెట్టుకున్నానండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు. అలాగే ఆ స్వామివారి విగ్రహాలు అవి ఉంటే పూజలో పెట్టుకోండి. నేనైతే ఇక్కడ వినాయకుడి విగ్రహం అలాగే స్వామివారికి సంబంధించిన శంకు చక్ర దీపాలు రావి ఆకు దీపాలు పెట్టుకున్నానండి. అలాగే స్వామివారికి ఎంత ఇష్టమైన పిండి ప్రమిదలు కూడా తయారు చేసుకొని పెట్టుకోండి. ఇంకా మీరు పెట్టుకోవాలనుకుంటే చందన దీపం కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ పిండి ప్రమిదలు కూడా మీరు 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ ఎన్ని అయినా సరే పెట్టుకోవచ్చు. ఈ దీపాలను కూడా నేను ఈ విధంగా పువ్వుల రేఖలతో నేను అందంగా అలంకరిస్తున్నానండి. మళ్ళీ ఇక్కడ మీకు సందేహం అయితే రావచ్చు, పువ్వుల రేఖలు ఉపయోగించకూడదు కదా అని. నేను ఇక్కడ స్వామివారికి పూజనైతే పువ్వుల రేఖలతో చేయడం లేదండి. నేను ఓన్లీ ఇక్కడ డెకరేషన్కి మాత్రమే ఈ పువ్వులను అయితే ఉపయోగించాను. మనం స్వామివారికి పూజ చేసేటప్పుడు మాత్రం పువ్వుల రేఖలతో మనం పూజ చేయకూడదు. సంపూర్ణ పుష్పాన్ని మాత్రమే స్వామివారికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ మోక్షద ఏకాదశి రోజున సాయంత్రం వేళల్లో ఆ నారాయణుడు ముందు నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఈరోజు ఎవరైతే ఆ శ్రీహరి ముందు దీపం వెలిగిస్తారో వారికి అదృష్టం చేకూరి వారు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. అలాగే సకాలంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మళ్ళా జరుగుతాయి. ఒకవేళ ఇంట్లో దీపం పెట్టలేకపోయినప్పటికీ కూడా ఈరోజు తులసి కోట దగ్గరైనా సరే దీపారాధన చేయడం వలన ఆ తులసమ్మ దయ వల్ల మనకి సంపద ఆనందం చేకూరుతుంది. అలాగే ఈ మోక్షద ఏకాదశి రోజున ఇంటి ద్వారబంధం దగ్గర దీపారాధన చేయడం వలన ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా చేస్తుంది. అలాగే ఇంట్లో శాంతి శ్రేయస్సు చేకూరుతుంది. మనం పెట్టి ఈ దీపాలు మన ఇంటికి రక్షణగా ఉంటాయి. ఈరోజు ఎవరైతే ఇంట్లో కానీ గుడిలో కానీ పూజ చేసుకోలేకపోయామో అని అనుకునేవారు కనీసం ఈరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించినా సరే ఈరోజు పూజ చేసిన ఫలితం అయితే మనకు కలుగుతుందండి. ఆ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదం మన పైన ఉంటుంది. ఈ విధంగా మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఈరోజు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. స్వామివారికి పసుపు రంగు అంటే ఇష్టం కాబట్టి అందుకని పూజాపీఠం పైన పసుపు రంగు వస్త్రం అలాగే మీరు కూడా పసుపు రంగు వస్త్రాలు ధరించి స్వామివారిని పూజించండి. అలాగే దీపారాధన కోసం పసుపు ఒత్తులు, పూజ చేసుకోవడానికి పసుపు పువ్వులు, పసుపు అక్షంతలతో స్వామివారిని పూజించాలి. ఇంకా పూజాపీఠం దగ్గర శంకుచక్ర నామాలు తాలూకు ముగ్గులు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. అలాగే స్వామివారి విగ్రహం పెట్టుకునేవారు తప్పనిసరిగా ఈరోజు స్వామివారికి అభిషేకం అయితే చేయండి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడికి దీపదూప నైవేద్యాలతో సహా ఆ స్వామివారికి పూజ చేసేసుకోండి. పూజ చేసుకున్న తర్వాత ఆ వైకుంఠనాథుడిని పూజించాలి. ఆ తర్వాత ఆ లక్ష్మీనారాయణులకి ఆహ్వానం పలకండి. శ్రీ లక్ష్మీ సమేత నారాయణ ఆవాహయామి అని అనుకుంటూ ఆ స్వామి అమ్మవారికి స్వాగతం పలకండి. ఆ స్వామివారి అష్టోత్తరాలు సహస్రనామాలు గోవిందనామాలు ఇలా మీకు ఏది వస్తే అవన్నీ కూడా చదువుకుంటూ ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో కానీ పసుపు పువ్వులతో కానీ పసుపు అక్షింతలతో కానీ లేదంటే కర్పూర బిళ్ళలతో కానీ పచ్చకర్పూరంతో కానీ ఇలా దేంతో అయినా సరే స్వామివారిని పూజించవచ్చు. ఇవేమీ మేము చదవలేమండి, మాకు నోరు తిరగదు, మేము చదువుకోలేము అని అనుకునేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః కానీ ఓం మధుసూదనాయ నమః లేదంటే ఓం కృష్ణాయ నమః ఇలాంటి నామాలతో ఆ స్వామివారిని మీరు పూజించవచ్చు. ముఖ్యంగా ఈ రోజున పూజలో మీ దగ్గర భగవద్గీత గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా కొత్తగా భగవద్గీత ఇంటికి తెచ్చుకోవాలనుకునేవారు ఈ రోజు చాలా మంచిదండి. ఈ రోజు కనుక తెచ్చుకొని భగవద్గీత ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత ఒక్క పేజ్ అయినా సరే చదివినట్లయితే ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీర్వాదం మన పైన ఉంటుంది. ఈ రోజు భగవద్గీత చదవడం కూడా చాలా చాలా మంచిదండి. మనం చేసిన పాపకర్మలన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి మార్గాన ప్రవేశిస్తామని అంటారు. అందుకని ఎవరైనా చదవాలనుకున్నా ఈరోజు తెచ్చుకోవాలనుకున్నా సరే ఈరోజు తెచ్చుకొని పూజలు పెట్టుకొని తర్వాత ఈ భగవద్గీత చదవడం ప్రారంభించండి. ఈ పవిత్రమైన రోజున వ్రతాన్ని ఆచరించి భగవద్గీతను ఎవరైతే చదువుతారో వారికి నరకం నుండి ఖచ్చితంగా విముక్తి లభిస్తుందని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించారు. మా దగ్గర భగవద్గీత లేదండి, మరి మేము ఏం చేయాలని అనుకునే వారికి మీ దగ్గర భగవద్గీత లేకపోయినప్పటికీ కూడా మీరు టీవీలో భగవద్గీత శ్లోకాలు లాంటివి వినడం లేదంటే గుడి దగ్గరికి వెళ్ళైనా సరే ఆ భగవద్గీతని
అని పండితులు బోధిస్తారండి. వాటినైనా సరే వింటే చాలా చాలా మంచిది. పైగా ఈరోజు ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి. మనం చేసిన పాపాలే కాకుండా మన పూర్వీకులకి కూడా మోక్షాన్ని ప్రసాదించిన వారం అవుతాము. ఈ ఏకాదశి రోజున రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలండి. అంత కట్టుకు ఉపవాసం అయితే ఉండనవసరం లేదు. ఏదైనా పాలు కానీ పళ్ళు కానీ తీసుకొని ఉండవచ్చు. అది కూడా మేము ఉండలేమని అనుకుంటే ఉదయం నుండి సాయంత్రం వరకు అయినా సరే ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత అయినా సరే మీరు ఏదైనా అల్పాహారం లాంటివి తీసుకోవచ్చు. అయితే ఉపవాసం ఉన్నవారు ఏకాదశి రోజున రోజు అంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి గడియలు ముగియక ముందు ఉపవాసాన్ని అయితే విరమించాలండి. మనకి నెక్స్ట్ డే డిసెంబర్ 2వ తేదీన మంగళవారం ద్వాదశి గడియలు మధ్యాహ్నం 12:15 వరకు ఉంటున్నాయండి. అయితే అంతవరకు ఉపవాసం అయితే ఉండనవసరం లేదు. మీరు ఉదయాన్నే మళ్ళీ స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ స్వయం పాక దానాలు అవి ఇచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి ప్రసాదాలు ఏవైనా సరే ముందుగా స్వీకరించి మీరు ఉపవాసాన్ని అయితే విరమించవచ్చు. మాకు ఉపవాసం విరమించడానికి టైం కావాలండి అని అనుకుంటే 2వ తేదీన ఉదయం 8:30 లోపైనా సరే మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు. లేదంటే ఉదయం 9:13 నుండి 10 గంటల లోపైనా సరే మీరు ఈ ఉపవాసాన్ని విరమించవచ్చు. ఇంకా ఏకాదశి రోజున స్వామివారికి పూజ ఎప్పుడు చేయాలనంటే తెల్లవారుజామున 4 గంటల నుండి 7:30 లోపైనా సరే మీరు పూజ చేసుకోవచ్చండి. ఇంత ఉదయాన్నే మేము చేసుకోలేమని అనుకుంటే ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపలైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు. అదే ఒకవేళ ఉదయం పూజ చేసుకోలేని వారు సాయంత్రం పూజ చేసుకోవాలనుకునేవారు సాయంత్రం 5:13 నుండి రాత్రి 7:49 లోపు మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈరోజు జాగరణ కూడా చేస్తే చాలా చాలా మంచిదండి. 1వ తేదీన రాత్రికి జాగరణ అయితే చేయాలి. రాత్రి అంతా కూడా నిద్రపోకుండా ఆ స్వామివారి సన్నిధిలోనే ఆ స్వామివారి నామాలు ఉచ్చరిస్తూ ఆ స్వామివారికి దగ్గరగా ఉంటూ ఉపవాసం జాగరణ చేయాలి. ఇలా మేము ఉపవాసం జాగరణ 2 కూడా చేయలేమండి. మరి చేయకపోతే స్వామివారి పూజ చేయకూడదా అంటే చేసుకోవచ్చండి, పర్వాలేదు. మీరు ఉపవాసం చేయలేకపోయినప్పటికీ జాగరణ చేయలేకపోయినప్పటికీ చక్కగా స్వామివారిని పూజించవచ్చు. అయితే మీరు ఈరోజు నాన్ వెజ్ లాంటిది ఏమి కూడా తినకుండా సాత్వికమైన భోజనం అంటే వెజిటేబుల్స్తో తయారు చేసినటువంటి భోజనం మితంగా తీసుకొని ఆ స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మంచిదండి. ఉపవాసం ఉండాలనుకునేవారు ఉండి స్వామివారిని పూజించవచ్చు. ఉండలేమండి మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అనుకునేవారు లేకపోయినప్పటికీ కూడా మీరు చక్కగా స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ భక్తి శ్రద్ధలు ముఖ్యమండి. మీరు ఎంత భక్తితో ఆ స్వామివారిని పూజిస్తున్నారనేది ముఖ్యం. అలాగే ఏకాదశి రోజున బియ్యానికి సంబంధించిన ఆహార పదార్థాలు తినకూడదని అంటారండి. బియ్యంలో మొరాసురుడు అనే రాక్షసుడు ఉంటాడని, బియ్యం తీసుకోవడం వలన మనకి అనారోగ్యం చేకూరుతుందని అంటారు. ఇంక ఈరోజు స్వామివారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటంటే ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన చెలిముడి వడపప్పు అలాగే పానకాన్ని నైవేద్యంగా నివేదన చేయాలి. ఇంకా మీకు దొరికినటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ పళ్ళు కానీ ఏవైనా నివేదన చేయవచ్చు. మీరు చేయగలిగితే ఏ నైవేద్యమైనా సరే స్వామివారికి నివేదన చేయవచ్చండి. లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి పాలైన బెల్లమైన ఏవైనా స్వామివారికి నివేదన చేయవచ్చు. అలాగే కొబ్బరికాయను కూడా నివేదన చేయండి. స్వామివారికి తాంబూలాన్ని సమర్పించండి. దీపదోప నైవేద్యాలతో స్వామివారిని పూజించిన తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం కానీ ముత్యాల హారతన కానీ లేదంటే పచ్చ కర్పూరంతో నీరాజనం కానీ సమర్పించాలి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని ఆ స్వామి అమ్మవార్ల పాదాల చెంత ఉంచి ఆ స్వామివారికి 2 చేతులు జోడించి శిరస్సు వంచి మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఆ స్వామివారికి చెప్పుకొని మీకు మోక్షాన్ని ప్రసాదించమని ఆ స్వామివారిని వేడుకోండి. ఆ స్వామివారి చరణాలు పట్టుకొని మీరు వేడుకొని ఏ కోరికైనా సరే ఆ స్వామివారు తప్పకుండా తీరుస్తారు. భక్తితో ఆ స్వామివారిని పూజించండి, తప్పకుండా ఫలితం అయితే కలుగుతుంది. ఈ విధంగా మోక్షద ఏకాదశి రోజున పూజనైతే చేసుకోవాలండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా పూజలో పెట్టినటువంటి భగవద్గీతను తీసుకుని చదువుకోండి. ఇంట్లో భగవద్గీత ఉంటే చాలా చాలా మంచిదండి. మనం చదివినా చదవకపోయినా సరే ఇంట్లో ఉంచుకుంటే మంచిది. అందుకని ఈరోజు ఒక్క భగవద్గీత పుస్తకం అయితే తెచ్చుకోండి. ఒకవేళ ఎవరికైనా పంచి పెట్టాలనుకున్నా సరే ఈరోజు భగవద్గీత పుస్తకాలు భక్తులకి పంచిపెట్టినా సరే చాలా మంచిది. వీటితో పాటుగా లేని వారికి దాన ధర్మాలు చేయడం, లేని వారికి పట్టెడు అన్నం పెట్టడం, పశుపక్షాదులకి నీరు పెట్టడం లాంటివి చేస్తేనే మనకి మోక్షానికి మార్గం అనేది కనిపిస్తుందండి. అందుకని మీకు వీలున్నంతలో లేని వారికి సహాయం చేయడం, దాన ధర్మాలు చేయడం లాంటివి చేయండి. అయితే ఇలా పూజ చేసుకున్న పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలండి అంటే ఈరోజు మీరు ఉదయం సాయంత్రం వేళల్లో కూడా పూజ చేసుకోవాలి కాబట్టి అందుకని ఈరోజు పూజాపీఠాన్ని అయితే కదపకండి. నెక్స్ట్ డే కూడా మనకి మంగళవారం వస్తుంది. మంగళవారం కూడా పూజాపీఠాన్ని కదపకూడదు. బుధవారమే మళ్ళీ మీరు పూజాపీఠాన్ని కదపాల్సి ఉంటుంది. మేము ఇన్ని రోజులు చేయలేమని అనుకునేవారు సోమవారం సాయంత్రం త్వరగా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత మీరు పూజాపీఠాన్ని కదిపేయవచ్చు. పూజలో పెట్టినటువంటి పిండి
దీపాలను ఏదైనా ఆవుకి పెట్టడం లేదంటే మీరు ప్రసాదంగా తీసుకోవడం లాంటివి చేయాలండి. ఇంకా చందన దీపం అయితే ఏదైనా పారే నీటిలో కానీ లేదంటే చెట్ల మొదట్లో కానీ వేసేయాలి. ఇంకా స్వామివారికి పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మనం తినొచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఈ ఏకాదశి రోజుల్లో తులసమ్మ వారు కూడా స్వామివారి కోసం ఉపవాసం ఉంటారని అంటారండి. అందుకని ఈరోజు తులసమ్మ వారికి నీటిని అయితే సమర్పించరు. అందుకని ఈరోజు మీరు నీటిని సమర్పించకుండా అమ్మవారి దగ్గర ఏ విధంగా పూజ చేసుకుంటారో ఆ విధంగా పూజను అయితే చేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ డే మనకి ద్వాదశి గడియల్లోని మనం ఎప్పుడైతే ఉపవాసం విరమిస్తామో అప్పుడే అమ్మవారికి కూడా నీటిని సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధంగా మోక్షద ఏకాదశి రోజున పూజ చేసుకున్న వారికి అన్ని పాపాలు తొలగిపోయి మరణానంతరం స్వర్గలోకంలో స్థానం పొందుతారని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి. అందుకని ఈరోజు తప్పనిసరిగా ఆ స్వామివారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. పూజా విధానం అంతా కూడా మీకు అర్థమైంది, నచ్చింది, సింపుల్గా ఉంది అని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.